183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. అయ్యప్ప స్వాములారా, బహుపరాక్ మహమ్మారి కరోనా మిమ్మల్ని వెంటాడుతుందేమో చూసుకోండి. అవును, శబరిమల దర్శనానికి వెళ్ళిన వారిని ఇప్పుడు హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మహమ్మారి కరోనా కేరళలో ఊహించని విధంగా విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 115 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1749కి చేరింది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం కేరళ వెళ్లారు. అందుకే తిరిగి వచ్చేటప్పుడు కరోనాను అంటించుకుని వచ్చే ప్రమాదం లేకపోలేదు. కేరళ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN1 ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో విజృంభిస్తోంది. ప్రస్తుతం సింగపూర్లో ఈ వేరియంట్ చాలా ఉధృతంగా ఉంది. కేవలం వారం వ్యవధిలోనే 56,000 కేసులు నమోదయ్యాయి అంటే JN1 ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కేసుల సంఖ్య ఇంకా పెరిగితే లాక్డౌన్ విధిస్తామని సింగపూర్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే స్పీడ్ ఇప్పుడు కేరళలో కూడా కనిపిస్తోంది. కాబట్టి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కేరళలో మిమ్మల్ని కరోనా అంటుకునే ప్రమాదం లేకపోలేదనే చర్చ తెరపైకి వచ్చింది. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈసారి శబరిమలలో రద్దీ భయంకరంగా కనిపించింది. రోజుకు 1,00,000 మందికి పైగా దర్శనం చేసుకున్నారు అంటే కేరళకు యాత్రికులు సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కేరళ రోడ్లకు గేట్లు బిగించాలని నిర్ణయించింది. శబరిమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న భక్తులకు తప్పనిసరిగా RT-PCR టెస్టులు చేయాలని నిర్ణయించింది. ఇదే ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు కూడా పొంచి ఉందనే భయం మొదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణలో ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో 9 మందికి పాజిటివ్ అని వచ్చింది. అందులో 4కి కరోనా అని తేలింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. కేరళతో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేరళ, ఉత్తరప్రదేశ్లో కలిపి ఇప్పటి వరకు 5 చనిపోయారు. మొత్తం దేశవ్యాప్తంగా కరోనా మరణాలు ఇవాళకి 7గా నమోదయ్యాయి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం ముంచుకొచ్చినట్టే అనే ఆందోళన కనిపిస్తోంది. కర్ణాటకలో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తమిళనాడు, కేరళ నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు తప్పనిసరి అని అక్కడి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆర్డర్స్ వచ్చాయి. దీంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ టెస్టులు చేసే పనిలో పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1970 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 142 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో ఎక్కువగా కేరళలోనే ఉన్నాయి. దీంతో కేరళ నుంచి వచ్చేవారు కానీ, కేరళకు యాత్రల కోసం వెళ్లిన వారు కానీ జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త కరోనా వేరియంట్ విస్తృతిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టింది. ఒక్కటి నిజం, కరోనా పూర్తిగా పోలేదు, జస్ట్ వెనక్కి తగ్గిందంతే. సముద్రంలో తుఫాను వచ్చినట్టు ఎప్పుడైనా మళ్ళీ మన పైన విరుచుకుపడటం ఖాయమనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చింది పోయింది ఏమైందిలే అనుకుంటే మళ్ళీ 2020లో దుస్థితి రావచ్చు. కరోనా నేర్పిన గుణపాఠాలను గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదు.